నమస్కారం వాద్య న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 2026 జూన్ నాటికి ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం. విజయనగరం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ రామసుందర్ రెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని వెల్లడి. జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ రాజీ మార్గమే అన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత. ఇక వివరాలు చూద్దాం. భోగాపురంలో నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. భోగాపురం చేరుకున్న రామ్మోహన్ నాయుడుకు జిఎంఆర్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని అంతటినీ కలిగి తిరిగి పనులన్నీ సక్రమంగా సాగుతున్నాయన్న సంతృప్తిని రామ్మోహన్ నాయుడు వ్యక్తపరిచారు. అనంతరం నిర్మాణ దశను పూర్తి చేసుకున్న రన్వేను సైతం పరిశీలించారు. ముందుగా నిర్ణయించుకున్న డిపిఆర్ మేరకు నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయని, దేశంలోనే మిన్నగా భోగాపురం ఎయిర్పోర్టు నిలుస్తుందనే ఆశాభావాన్ని రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు. తర్వాత విమానాశ్రయ నిర్మాణ పనులు చేపడుతున్న జిఎంఆర్ అధికారులతో సమీక్షా సమావేశంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పనులు ఏ దశ వరకు చేరుకున్నాయి, ఎక్కడి వరకు జరుగుతున్నాయనే విషయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు జిఎంఆర్ అధికారులు వివరించారు. ఎయిర్పోర్ట్లో మనం చూస్తాం ఎంఆర్ఓ సర్వీసెస్ ఉంటాయి, లేకపోతే ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినటువంటి అనేక యాన్సిలరీ యూనిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో మన విజన్ ఏంటంటే ఒక హైదరాబాదు, బెంగళూరు, బాంబే లేకపోతే ఢిల్లీలో ఎలాంటి ఇండస్ట్రీస్ ఎయిర్పోర్ట్ కానుకొని ఉన్నాయో వైజాగ్లో కూడా తీసుకొని రావాలని 500 acres కేటాయించాం. మొన్న మీరు చూస్తుంటారు విశాఖపట్నంలో సిఐఐ సదస్సు ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ప్రత్యేకంగా సదస్సు పెట్టి దేశంలో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇన్వైట్ చేసి ప్రెజెంట్ చేశాం. ఈ 500 acres ఉంది, దీన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ కంపెనీలు పెట్టండి, ఏరోస్పేస్కి సంబంధించింది కానీ ఎంఆర్ఓకి సంబంధించింది కానీ ఇక్కడ పెట్టండి అని వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇది వీలైనంత త్వరగా పిల్లలు చదువుకునే విధంగా చేయాలని. వాళ్ళు అనేదేదో కాలేజీలు కట్టేసి అంత బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రైవేట్ చేయడానికి కాదు. కొన్ని దగ్గరలో గజాలు ఉన్నాయి, కొన్ని దగ్గరలో పిల్లలు ఉన్నాయి, కొన్ని దగ్గరలో గడ్డ ఉన్నాయి. అలాంటిది పూర్తి చేయాలి. జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. జిల్లా నుంచి వలసలు నివారించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా జిల్లా ఏ ఏ రంగాల్లో వెనుకబడి ఉందో పరిశీలించి ఆయా రంగాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్కు ఇన్ఛార్జ్ జేసీ ఎస్ శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, కలెక్టరేట్ ఉద్యోగులు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారని, వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని అన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు భూసేకరణ వేగవంతం చేస్తామని అన్నారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే దానికి అనుబంధంగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఎగుమతులకు ఎంతగానో అవకాశం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఎయిర్పోర్ట్ దగ్గరలో మనకు ఐటీ. నా పేరు రామసుందర్ రెడ్డి, నేటివ్ కడప డిస్ట్రిక్ట్ నాది, అండ్ ఐ బిలాంగ్ టు 2015 బ్యాచ్ ఐఏఎస్. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం వర్కింగ్ ఇన్ విజయనగరంలో వర్క్ చేయడం ఫస్ట్ టైం నాది.
కాకినాడ వరకు పనిచేసాము, పైకి రాలేదు నేను. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం వర్కింగ్ ఇన్ విజయనగరం. అండ్ ఇక్కడికి వచ్చే ముందే మనకి ఆనరబుల్ సీఎం గారు వాట్ ఆర్ ది ప్రయారిటీస్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ అని ప్రతి కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది, కొత్తగా పోస్ట్ చేసిన వాళ్ళు కానీ రిటైన్ అయిన వాళ్ళతో కూడా. అండ్ మన డిస్ట్రిక్ట్ వచ్చేప్పటికి భోగాపురం కానీ, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ, ఫిషింగ్ జెట్టి కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, వీటిని చెప్తూ అలాగే ఫార్మర్స్ ఇష్యూస్ కానీ వీటన్నిటిని కూడా హైలైట్ చేయడం జరిగింది సీఎం గారు. వేర్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నేషనల్ హైవేస్ ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కూడా చాలా కూలంకుషంగా డిస్కస్ చేయడం జరిగింది సార్ కూడా. అండ్ ఇండివిజువల్గా ఈచ్ కలెక్టర్తో ఇండివిజువల్గా సార్ మాట్లాడడం జరిగింది. అండ్ దిశానిర్దేశం చాలా క్లియర్గా చేశారు సార్. అండ్ అందరినీ కూడా ఎవరినైతే ఇక్కడికి పోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాట్ ఆర్ ది మేజర్ ఇష్యూస్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సిన్స్ ఈరోజే నేను వచ్చి జాయిన్ అయ్యాను. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ మై డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మై మండల్ ఆఫీసర్స్ అండ్ ఎవరివన్ విల్ వర్క్ టుగెదర్ లైక్ ఎ టీమ్ లాగా వర్క్ చేసి విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఎంత ఎర్లీగా వీలుంటే అంత ఎర్లీగా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి. వీ నీడ్ టు బీ ఆన్ అలర్ట్ ఎవ్రీడే. అండ్ అలర్ట్గా ఉంటూ మనము ఏ రోజు వచ్చినా ఆ రోజు ప్రాబ్లమ్స్ ఆ రోజు సాల్వ్ అయ్యేట్టు మనం చూసుకుంటాం. నా ఓపెన్, మీరు ఏమైనా అడగచ్చు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితా ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 2 జిల్లాల వ్యాప్తంగా 19 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంకుల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, భూమి తగాదాలకు సంబంధించిన కేసులు, కుటుంబ తగాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులు ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చని, కక్షిదారులు ప్రజలు రేపు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగపరుచుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు జిల్లా జడ్జి బబితా సూచించారు. రకాలైన కేసులు కోర్టులో అయితే చాలా అంటే స్లోగా అవుతాయి, చాలా టైం తీసుకుంటుంది. కానీ ఇక్కడైతే మనకి త్వరితంగా అవడానికి అవకాశం ఉంది. అదే ఆ రిజల్టే మీరు అందరూ ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా మా న్యాయవాద సోదరులందరికీ ధన్యవాదములు. ఎందుకంటే ప్రీ సెట్టింగ్స్ హోల్డ్ చేసినప్పుడు మ్యాక్సిమం మోటార్ వెహికల్ కేసెస్లోని కాంపన్సేషన్ ఇవ్వడానికి అందరూ సుముఖత చూపించి ఈరోజు కూడా ముఖ్యంగా 37,50,000 ఒక కేసులోని, ఇంకొకటి 30 లక్షలు అనుకుంటా, ఆ 2 కేసెస్ 37 లక్షలు 2 కేసెస్ సాల్వ్ చేయడం అయిందండి, హైయెస్ట్ అమౌంట్. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. అందరికీ తెలిసినట్టే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది కదా, ఇక్కడ మేము ఉచితంగా న్యాయవాదిని అందరికీ ఏర్పాటు చేస్తామండి. ఎవరు అంటే ఆర్థిక సామాజిక అసమానతలు ఉండకూడదు, ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదని ఆర్టికల్ 39లో చెప్పిన ప్రకారం. సో ఈ ఫెసిలిటీ కూడా అందరూ లీగల్ ఎయిడ్ ఫెసిలిటీ కానీ ప్యానల్ లాయర్ కూడా యూటిలైజ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు. జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలు విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జయంతి నార్లేకర్ వేదిక మీద జరిగిన ప్రతినిధుల సభ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్ అధ్యక్షతన జరిగింది. అనంతరం అధ్యక్ష ఉపన్యాసం చేశారు. జేవివి రాష్ట్ర మహాసభల నిర్వహణకు సహకరించిన విజయనగరం జిల్లా ప్రజలకు, మేధావులకు ముందుగా అభినందనలు తెలిపారు. కవులు, కళాకారులు, విజ్ఞాన భాండాగారంగా ఉన్న విద్యల నగరమైన విజయనగరంలో రాష్ట్ర మహాసభలో ఆనందంగా జరగడం ఉందని అన్నారు. గురజాడ లాంటి దేశభక్తులు నడియాలని నేల మీద మహాసభలు జరగడం స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం ఆహ్వాన సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే అని చాటి చెప్పిన నేల విజయనగరం అని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం అంటే ఏమిటి అని మొత్తం రిపోర్ట్స్ అన్ని తీసి అన్ని ఇండెక్స్ ప్రకారం మొత్తం ఉంటే ఆరోగ్యమా? ఇవాళ మోడర్న్ సైన్స్ చెప్తుంది అలా మొత్తం ఇండెక్స్ ఉంటే ఆరోగ్యం కాదు, వెల్బీయింగ్ కాదు, వెల్నెస్ కాదు. వెల్నెస్ అంటే ఏంటి? ఇవాళ అడుగుతారు వెల్నెస్ అంటే ఏంటంటే ఆఖరికి ఒక డెఫినేషన్ చెప్పారు. వెల్నెస్ అంటే ఏంటి?
ఎంతూజియాజంతో నువ్వు పొద్దున లేవగానే నా పనిలో పరిగెత్తి నా పని నేను చేసేయాలి అనుకున్న వాడు క్యూరియాసిటీతో క్వశ్చన్, ఏదైనా విషయం మీద క్యూరియాసిటీతో క్వశ్చన్ చేసేవాడు ఆరోగ్యవంతుడు. మరి అటువంటి ఆరోగ్యకరమైన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ఇటువంటి మహాసభలు, ఇటువంటి వేదికలు, ఇటువంటి సంస్థలు ఉపయోగపడతాయని, నాలెడ్జ్ పెరిగినాక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగినాక, ఎడ్యుకేషన్ పెరిగినాక, ముఖ్యంగా ఎడ్యుకేషన్ చదువుకున్న వారిలోనూ, ఎడ్యుకేటెడ్గా ఉన్న వారిలోనూ, లిటరసీలో ఉన్న వారిలోనూ ఈ సూపర్ స్టేషన్స్ మిగతా అన్ని కూడా వారి ద్వారా కూడా ఇంకా 3 రెట్లు వేగంగా జనాలందరిలో వెళుతుంది. కాబట్టి మనం ఎడ్యుకేషన్ చేయడం కాదు, కోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని, దాని యాటిట్యూడ్ ని, ఒక లైఫ్ స్టైల్ ని, యాటిట్యూడ్ ని చేయాలంటే ఇవాళ 12 సంవత్సరాలు దాటిన యువత 95% లిటరేట్స్ మన దగ్గర భారతదేశంలో. అదృష్టకరమైన విషయం, 95% యువత 12 సంవత్సరాల లోపాలు లిటరసీ ఉంది. వాళ్ళకి మనం చెప్పాల్సింది ఈ యాటిట్యూడ్. దేశభక్తుడు అంటే మన భారతదేశంలో కూడా చెప్తారు, అయ్యా దేశభక్తి అంటే ఏంటి, నువ్వు ఎప్పుడు ప్రదర్శించావు? మన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ప్రదర్శించాను సార్, దట్ ఈస్ దేశభక్తి. 2000 ఎప్పుడు ప్రవర్తిస్తావు? నేను పాప్కార్న్ నుంచి కూర్చున్నాను సార్, సినిమా హాల్లో జాతీయ గీతం వేశాడు, నేను గడుపుతున్నా లేచి కూర్చున్నాను, దట్ ఈస్ దేశభక్తి. దేశభక్తి అంటే అది కాదు. ఏదైతే కాన్స్టిట్యూషన్ మీకు ఫండమెంటల్ గా ప్రతి సిటిజన్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సైంటిఫిక్ కంపర్మెంట్ ని, ప్లూరలిజాన్ని, రీఫార్మిస్ట్ ని, క్వశ్చనింగ్ నేచర్ ని, వీటన్నింటినీ పెంపొందించుకోమని చెప్పిందో ఇవన్నింటినీ పెంపొందించుకుని ముందుకు వెళ్ళేవాడే నిజమైన ప్యాట్రియాట్ అని చెప్పి భారతదేశంలో మనం ఉండాలని చెప్పి అనుకోవాలని చెప్పి అనుకుంటూ జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవన్లో విజయనగరం జిల్లా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మువ్వల అమర్నాథ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నాయకులు నేటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ ప్రత్యామ్నాయం చూపకుండానే మెగా డిఎస్సి 2025లో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పోస్టులను కలపడం ఆదివాసీ నిరుద్యోగ యువతీ యువకులకు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ ప్రాంతంలో పోస్టులను మినహాయించారని కోరారు. విజయనగరం జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. నూతన కార్యవర్గం ఎన్నిక. అదే రకంగా మరి మేము ఈ సమావేశంలో భాగంగా ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన మెగా డిఎస్సి ఏదైతే ఉందో ఈ మెగా డిఎస్సిలో భాగంగా మరి గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి నేడు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చున్నారు. ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చి మరి ఈరోజు గిరిజన నిరుద్యోగ యువతకి తీవ్ర నష్టాన్ని కలగజేసే విధంగా ఉంది. జీవో నంబర్ 3 ఉండడం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే గిరిజనులకే దక్కే విధంగా ఉండే జీవో 3 అది సుప్రీంకోర్టు చేత కొట్టివేయబడింది. అదే క్రమంలో ఎలక్షన్ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చి జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా కొత్త చట్టాన్ని తీసుకొని వస్తాం, తద్వారా గిరిజనులు ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పి ఉన్నారు. కానీ గిరిజన ప్రాంతంలో ఉన్న పోస్టులన్నింటినీ కూడా ఈ మెగా డిఎస్సిలో కలపడం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి కనీసం మరి ఆ 6%లో కూడా మాకు న్యాయం జరగకపోవడం వల్ల ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి అయితే ఈ మెగా డిఎస్సిలో పేర్కొనబడిన ఏజెన్సీ ప్రాంత పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించడం కానీ లేదా ప్రత్యేక డిఎస్సి నిర్వహించడం ద్వారా మాత్రమే గిరిజన నిరుద్యోగ యువతకి న్యాయం జరుగుతుంది. ఇలా న్యాయం జరిగిన పక్షంలో బాగా చదువుకొని యువత ఉన్న వాళ్ళందరూ కూడా అసాంఘిక శక్తుల వైపు మళ్ళీ ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి వాటిని మరి తిప్పికొట్టాలన్నా అటువంటి వైపు మళ్ళకుండా ఉండాలన్నా కూడా ప్రభుత్వం తప్పనిసరిగా మంచి ఆలోచన చేసి గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో తన వంతు పాత్ర న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాము. 300 రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతరోత్సవాల్లో ఘనంగా నిర్వహించారు. నవతరోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక ప్రైవేట్ హోటల్లో విద్యార్థులకు భగవద్గీతపై పోటీలు నిర్వహించారు.
1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 3 విభాగాల్లో భగవద్గీత పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ కార్యక్రమ నిర్వాహకులు సంధ్య, ఐశ్వర్యలు మాట్లాడుతూ రోటరీ నవతరోత్సవాలను ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ మూర్తి, దవల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. कर्मयोगः एकादशो श्लोकः देवान् भावयता तेन तदेवा भावयन्तु वः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं द्विदमेतेषं बलं भीमाभिरक्षितं। भगवद्गीता के बारे में 2 श्लोक बताने जा रहा हूँ। भगवद्गीता हमारे जीवन का मैनुअल है। जैसे कि उदाहरण, जैसे कि हम क्रोध क्यों करते हैं और हम क्यों गलत काम करते हैं, तो उससे हमारे जीवन के सारे समस्या के समाधान भगवद्गीता। రోటరీ క్లబ్ నిర్వర్తిస్తూ ఒక సొసైటీలోని హిందుత్వానికి కానీ, ఒక భగవత్ శ్రీకృష్ణ పరమాత్ముడి కోసం కానీ తెలుసుకోవడానికి కానీ, పిల్లలకు నేర్పించడానికి కానీ ఇది ఎంతో ఉపయోగమైంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ కొద్ది భక్తిభావం పెరిగి భగవద్గీత అన్నది మస్ట్ అండ్ షుడ్ జీవిత పయనంలో కానీ సామాజిక దర్పణంలో కానీ ఉండాలన్న భావన కలిగింది. ఇలాంటి పోటీలు నిర్వర్తించడం వల్ల పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఒకలాంటి అంశం మీద ఒక పొట్ట అనేది తోస్తుంది. ఈ భగవద్గీత అనేది నేర్చుకొని అక్కడ చెప్పించడంలో కానీ వాళ్ళ ఉన్న నేర్పరితనం తెలుసుకోవడానికి కానీ మా రోటరీ క్లబ్బు, మా ఇన్నర్ వీల్ క్లబ్బు కలిపి వాళ్ళ ఉన్న ఉత్తేజాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది చాలా అందరికీ ఉపయోగపరమైంది. ఇంచుమించు 170 మంది దాకా వచ్చారు. 3 కేటగిరీలుగా మేము డివైడ్ చేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. 1 to 6th క్లాసు, 7 to 10th క్లాసు అండ్ 10th క్లాస్ అబోవ్ వాళ్ళకి 3 కేటగిరీలుగా ఈ భగవద్గీత పోటీలు కండక్ట్ చేశారు. మా ఇన్నర్ వీల్తో భాగస్వామ్యంగా ఈ పోటీలు మేము కండక్ట్ చేస్తున్నాము. పిల్లల్లో భగవద్గీత మీద భక్తిభావం పెరగడానికి అండ్ సామాజికంగా అందులో ఉన్న భావాన్ని తెలుసుకుని పిల్లలకి ఆ శ్లోకంలో ఉన్న అర్థం కూడా చెప్పిస్తున్నాము. భావంతో పాటి వాళ్ళకి కూడా జీవితంలో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఈ పోటీల్ని నిర్వహిస్తున్నాము. సైన్స్ అభివృద్ధికి స్వాతంత్రం, సమానత్వం ఎక్కడ ఉంటుందో అక్కడే అభివృద్ధి జరుగుతుందని ప్రొఫెసర్ రాగేశ్వరరావు తెలియజేశారు. ఈరోజు జన విజ్ఞాన వేదిక సభకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కాలంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో సైన్స్ యొక్క ఫలితాలు కొన్ని వర్గాలకే పరిమితం అయిందని అన్నారు. ఈ సమయంలో సైన్సును సామాన్య ప్రజలకు చేరువగా చేసే ఉద్యమం 1988లో ప్రజా సైన్స్ ఉద్యమంలో సైన్స్ ఉద్యమం ఆవిర్భవించిందని అన్నారు. సైన్సును సరళీకృతం చేసి సామాన్య ప్రజలకు చేరువ చేసే పనిని పీపుల్స్ సైన్స్ మూవ్మెంట్ చేపట్టిందని అన్నారు. ఇది ప్రపంచంలో ఏ దేశాల్లో జరగని ఒక సంఘటనని, జేడీ బర్నాల్ లాంటి వారు సైన్స్ ఉద్యమానికి ఉపయోగపడుతుందని అంచనా వేశారని, కానీ మన దేశంలో సైన్స్ ద్వారా ఉద్యమం నిర్మితం అవ్వాలని పీపుల్స్ సైన్స్ మూవ్మెంట్ చేస్తున్న కృషి ప్రపంచంలో మరి ఎక్కడా లేదని తెలిపారు. 18వ రాష్ట్ర మహాసభలు తెలుగువారి సాహితీ సాంస్కృతిక రాజధాని అయిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్నాయి. జన విజ్ఞాన వేదిక దశాబ్దాలుగా ప్రజల కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, స్వావలంబన కొరకు సైన్స్ అనే లక్ష్యాలతో పనిచేస్తుంది. ఒకవైపు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుత విజయాలు సాధిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఆకాశ రోదసి యానాలకు వెళ్తున్నాం. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రీతిలో అణు సాంకేతిక రంగం, సమాచార సాంకేతిక రంగాల లాంటిలో ముందుకు పోతున్నాం.
కానీ మరోవైపు ఇప్పటికీ ప్రజలకు శాస్త్ర విజ్ఞాన ఫలితాలు అందడం లేదు. అందుకే జన విజ్ఞాన వేదిక లక్ష్యం ఏంటంటే శాస్త్ర విజ్ఞానం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి అని. ఈరోజు ఒకవైపు శాస్త్రీయ అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు రకరకాల మూఢనమ్మకాలని, అంధవిశ్వాసాలని కావాలని సమాజంలో కొన్ని రకాల శక్తులు ప్రేరేపిస్తూ ఉన్నాయి. అందువల్ల శాస్త్రీయ అవగాహనను అన్ని రంగాల్లోకి వ్యాపించాలని, భారత రాజ్యాంగ నిర్దేశించినటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని సమాజంలో పెంచాలి అన్నది లక్ష్యం. ఈరోజు శాస్త్ర విజ్ఞానం ప్రజలందరి జీవితాల్లో మార్పు కొరకు కాకుండా లాభాల కొరకు సైన్స్, కొద్దిమంది ప్రయోజనాల కొరకు సైన్స్, యుద్ధాల కొరకు సైన్స్, ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో శాస్త్ర విజ్ఞానం స్వావలంబన కోసం, శాంతి కోసం, ప్రజల జీవితాల్లో మెరుగైనటువంటి ఫలితాల కోసం శాస్త్ర విజ్ఞాన దుష్ఫలితాలను నివారించడం కొరకు జన విజ్ఞాన వేదిక పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 40కి పైగా సైన్స్ సంస్థలు అఖిల భారత ప్రజా సైన్స్ నెట్వర్క్, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్లో భాగంగా పనిచేస్తున్నాయి. అందులో ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి పండగకు విజయనగరాన్ని మరింత సుందరీకరిస్తామని విఎంసీ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. విఎంసీ కార్యాలయంలో ఈరోజు కమిషనర్ నల్లనయ్య వాద్య న్యూస్తో మాట్లాడారు. రహదారుల పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పారిశుద్ధ్యాల సమస్య లేకుండా చేస్తామని, సెంటర్ లైటింగ్, సెంటర్ డివైడర్లో పెయింటింగ్ చేసి మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. పండుగకు వచ్చిన వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. రహదారి మరమ్మతులు కూడా చేస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర ఎలువేలుపు మన విజయనగర పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సందర్భంగా, అలాగే విజయనగర ఉత్సవాల సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థ దాదాపు 90 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు, సుందరీకరణ పనులు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి సిరిమానోత్సవ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా ఇటు పారిశుద్ధ్య నిర్వహణ కానీ, మంచినీటి సరఫరా కానీ, అలాగే టెంపరీ టాయిలెట్ల ఏర్పాటులో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా నగరపాలక సంస్థ తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే నగరం అత్యంత సుందరంగా ఉండేందుకు మేము పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం రింగ్ రోడ్డు కూడా పెయింటింగ్ వేయడానికి ప్లాన్ చేశాము. కర్బ్ రిపేర్స్తో పాటుగా, గ్రిల్ రిపేర్స్తో పాటుగా వాటిని, ఆ గ్రిల్స్ని కూడా, పాడైపోయిన గ్రిల్స్ని మేము వెల్డింగ్ చేసి అవన్నీ కూడా ఒక మంచి అసెట్గా తయారు చేసి పెయింటింగ్ వేసి సుందరీకరణ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, దానివల్ల నగర అందాలు మరింత ఇనుమడింపజేసే విధంగా ఉంటాయన్న ఉద్దేశంతోనే మా గౌరవ పాలకవర్గం అలాగే గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్యాచ్ వర్క్స్, అమ్మవారి రథం సిరిమాను తిరిగే రూటే కాకుండా నగరంలో వీలైనంత మేరకు ఎక్కడ కూడా ఏ పాట్ హోల్ కూడా ఉండడానికి వీలు లేదన్న ఉద్దేశంతో ఈవెన్ R&B రోడ్లు అయినప్పటికీ కూడా మేము వేయటం జరుగుతుంది. ఎందుకంటే వారేమి చర్యలు తీసుకోవట్లేదు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మేము ఈ పాట్ హోల్ని కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తే దాసనపేట రోడ్ నుంచి అలా గుంచి రోడ్డు వరకు వస్తుంటే అయిపోనేరు నుంచి కూడా మీరు ప్యాచ్ వర్క్స్ గమనించే ఉంటారు. ఇప్పుడు కోట ఏరియా ఇవన్నీ కూడా ఈ వర్షం కూడా సహకరించడం లేదు. ఈ పొడి వాతావరణం ఉన్నప్పుడు అవసరమైతే రాత్రిపాలు పనిచేసి ఉత్సవానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఇతరుల కోసం సేవ చేస్తూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న వారు సైనికులు. సేవ చేయడం ఒక యుద్ధమని మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ కుమార్ కొనియాడారు. దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారి 37వ వార్షికోత్సవ సందర్భంగా పలు రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానోత్సవం చేస్తున్నారు. ఇందులో మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ గత 8 సంవత్సరాలుగా అన్నదానం, వస్త్రదానం, రక్తదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా భరోసా కల్పిస్తూ
పురిపాకలపై టార్పాలిన్ను పంపిణీ చేయడం, ఉచిత మందుల పంపిణీ, వేసవిలో మజ్జిగ చలివేంద్రం 3 నెలల పాటు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఎన్నో సేవలు అందించిన సభ్యులు 10 మందికి ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు, మదర్ తెరీసా ఎక్సలెన్స్ అవార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు, నందమూరి తారక రామారావు జాతీయ రత్న అవార్డు, సర్వేపల్లి రాధాకృష్ణ ఎక్సలెంట్ అవార్డు వంటివి అందిస్తున్నారు. అలాగే ఈ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నాడు విశాఖపట్నంలో జరుగుతుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఇప్పిలి దిలీప్ కుమార్ తెలిపారు. లక్కవరపుకోట మండలం కేంద్రంలో నిర్వహించిన సుపద 22వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోర లలిత కుమారి గారు మాట్లాడారు. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, క్రమశిక్షణతో ఉండడం వల్ల సమయానికి చదువుకోవడానికి సహాయపడుతుందని, తద్వారా వారు ఒత్తిడి లేకుండా ఉంటారని, క్రమశిక్షణ అనేది ఎంపిక చేసుకునేందుకు, స్వతంత్రంగా ఉండడానికి, సమయపాలన పాటించడానికి, దృష్టి కేంద్రీకరించడానికి, ప్రోత్సహించబడడానికి, జీవితంలో వ్యవస్థీకృతంగా ఉండడానికి ఒక మంచి ఆధారాన్ని ఏర్పరుస్తుందని అన్నారు. కూటమి పాలనలో పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యిందంటే విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకుంటూనే చెప్పారు. మనం విద్యార్థులమైన, కార్మికులమైన, జీవితంలో ఎవరైనా క్రమశిక్షణ పురోగతికి ముఖ్యమని తెలిపారు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ కష్టపడి పనిచేయడానికి, వ్యవస్థీకృతంగా సిద్ధంగా ఉండడానికి మరియు సరైన ఎంపికలు చేసుకోవడానికి క్రమశిక్షణ మనకు నేర్పుతుందని తెలియజేశారు. మన సాంప్రదాయాలను గౌరవించుకుంటున్నారు. మరి అటువంటిప్పుడు మనం ఎందుకు మన సాంప్రదాయాలను మర్చిపోవాలి తల్లి? సంస్కృతిని ఎందుకు మర్చిపోవాలి? కట్టు బొట్టు చీర వ్యవహార సరళిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇవాళ అమెరికన్స్ మహిళలు ఎంతమందో మన భారతీయ వివాహాలు కూడా చేసుకుంటున్నారు. మరి వాళ్ళు మన చీరని ధరించి వెంకటేశ్వర కోవిల్కి ఇవాళ దేవాలయాలకు వస్తున్నారు సాంప్రదాయాలతో. మరి మనం ఎటు వెళ్ళిపోతున్నాం? మనం ఎందుకు మన సమాజంలో మారకూడదు? ఈనాటి జిందాల్ నిర్వాసితులు విజయవంతంగా ఢిల్లీలో ఆందోళన నిర్వహించి తిరిగి వచ్చి శనివారం బొడ్డవలసలో నిరసన కార్యక్రమం వద్ద సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు నిర్వాసులతో కలిసి మాట్లాడుతూ నిర్వాసితుల గొంతు గల్లీ నుంచి ఢిల్లీ వరకు విజయవంతంగా వినిపించామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిందాల్ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించిన కలెక్టర్ బదిలీ అవ్వడం కూడా జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో 1000 మంది నిర్వాసితుల కుటుంబాలతో చలో అమరావతి చేపడతామని అన్నారు. అప్పటి వరకు నిర్వాసితులకు న్యాయం జరగకపోతే జీవో నెంబర్ 14కు వ్యతిరేకంగా ఇటు జిందాల్ నిర్వాసితులతోనూ అటు తాటిపూడి ఆయకట్టు రైతులతోనూ ఉమ్మడిగా 10,000 మందితో జీవో నెంబర్ 14తో వచ్చే నిర్వాసితులకు, తాటిపూడి పరివాహక ప్రాంత రైతులకు వచ్చే అర్థాలు తెలియచెప్పేందుకు రైతులందరితో ఒక సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, పోలీసు యంత్రాంగం మొత్తం జిందాల్ నిర్వాసులను నియంతృత్వంగా అణగదొక్కే చర్యలే చేపట్టిందని అన్నారు. కానీ ఢిల్లీ పోలీసులు అత్యంత ప్రజాస్వామ్య పద్ధతులతో అనుమతులు ఇవ్వడమే కాకుండా చివరి వరకు నిర్వాసితులకు మద్దతుగా నిలిచారని అన్నారు. జిందాల్ నిర్వాసిత గ్రామాలలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు మాత్రమే జిందాల్ యాజమాన్యానికి తలొగ్గి డిప్యుటేషన్పై పంపించడం వంటి ఆయా గ్రామాల్లో జిందాల్కు అనుకూలంగా రికార్డులు మార్చడం, వారికి అనుకూల రిపోర్టులు తయారు చేయడం కోసమని నిర్వాసితులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ అనుభవాలు జిల్లా అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని, మీ సూపర్విజన్తో జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్లేందుకు సలహాలు ఇవ్వాలని సూచించారు. జిల్లా అధికారులతో ఒక టీమ్గా పనిచేసి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు లక్ష్య సాధనలో గడువుకు ముందే ప్రగతిని సాధించాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతగా విధులు నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖకు చెందిన లక్ష్యాలు, ప్రగతి, రానున్న 2 ఏళ్లలో సాధించబోయే ప్రణాళిక, విజన్ను పారదర్శకంగా రచించాలని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలతోటి మమేకమై ఇక్కడి సమస్యల మీద అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి పూర్తి ప్రణాళిక, అదేవిధంగా ఎగ్జిక్యూషన్
రిజల్ట్స్ ఓరియంటెడ్గా పనిచేయాలని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరితోటి కలిసి ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అధికారులందరూ కూడా జిల్లా అభివృద్ధికి తోడ్పడే విధంగా వారందరికీ కూడా స్ఫూర్తిని అదేవిధంగా ప్రణాళికను ఇచ్చి వారి చేత పనిచేయిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. చినమేరంగిలో డిప్యూటీ మాజీ సీఎం పుష్పశ్రీవాణి తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 3 దశలలో మిగిలిన కాలేజీలు ప్రారంభించడానికి ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, అవి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి కాలేజీల నిర్మాణం కూడా చేతకాక ఇలాంటి ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు నిజంగా చింతిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజన్ తోటి పేద ప్రజలకు మంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని, పేదవాడి ఆరోగ్యం మెరుగుపరచాలని, ప్రతి పేదవాళ్ళు మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను పొందాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతో ముందు చూపుతోటి భావితరాల కోసం, భవిష్యత్తు కోసం 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసి అందులో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించి 2 కాలేజీలు పూర్తి చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత క్లాసులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మిగిలిన 10 కాలేజీలు, వివిధ దశల్లో ఉన్నటువంటి మిగిలిన 10 మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ 3 దశల్లో ఈ 17 మెడికల్ కాలేజీలని కూడా కంప్లీట్ చేయాలి 3 దశల్లో అన్నది పెట్టుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎగువ తాడికొండ గ్రామంలో ఒక విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో మతి భ్రమించి కత్తితో తన పీక తానే కోసుకుని గుమ్మలక్ష్మీపురం మండలం ఎగువ తాడికొండకు చెందిన తోయిక చంద్రశేఖర్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మద్యం మత్తులో క్షణికావేశంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా మందికి భయభ్రాంతులకు గురి చేసింది. మద్యం ఎంత పని చేసిందో మద్యం మత్తులో తన ప్రాణాన్ని తానే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ కుటుంబంలోని విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 2026 జూన్ నాటికి ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం. విజయనగరం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ రామసుందర్ రెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని వెల్లడి. జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్, రాజీయే రాజమార్గం అన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితా.
ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.